recording. Record on Zoom. Recording in progress. Good morning everyone. అందరూ యాక్టివ్ అవ్వాలి. గుడ్ మార్నింగ్ చెప్పాలి విత్ స్మైల్. గుడ్ మార్నింగ్. అక్కడ మీ ఆడియో మీకు లేని వాళ్ళు మెసేజ్లో అయినా చెప్పచ్చు, చాట్లో అయినా చెప్పచ్చు. గుడ్ మార్నింగ్ భార్గవ్. గుడ్ మార్నింగ్ అమ్మ నవీన్. ఇంకా గుడ్ మార్నింగ్ ప్రవళిక, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సత్య, గుడ్ మార్నింగ్. ఇంకా గుడ్ మార్నింగ్ శివల్ ఉదయశ్రీ, గుడ్ మార్నింగ్ అమ్మ. ఓకే, గుడ్ మార్నింగ్ రవీందర్. సరే, ఫస్ట్ క్లాస్ కదా మంది. ఫస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామండి అంటే మన క్లాసెస్ ఎలా ఉంటాయి, నేను ఎలా చెప్తాను టీచింగ్, ఎలా మనం స్టార్ట్ చేస్తాం అనేది ఈ ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. జస్ట్ మనకి ఇంకా ఒక 40 minutes టైం ఉంది. 1 hour అనుకున్నాం, జాయిన్ అయ్యేసరికి ఒక 20 minutes పట్టింది. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి ఫాస్ట్గానే ఉంటాయి కాబట్టి ఇబ్బంది. మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే అకౌంట్స్. ఏంటండి? అకౌంట్ సబ్జెక్ట్. సిఏ వాళ్ళకి ఎన్నో పేపరు, సిఎంఏ వాళ్ళకి ఎన్నో పేపర్ అండి అంటే సిఏ వాళ్ళకి వచ్చేసి సిఏ ఇంటర్ వాళ్ళకి పేపర్ 1 నేమమ్మా అడ్వాన్స్డ్ అకౌంటింగ్. సిఎంఏ వాళ్ళకి పేపర్ 6 ఏంటది ఫైనాన్షియల్. 2 పేపర్లు 100 మార్క్స్కే. అడ్వాన్స్డ్ అకౌంట్ సిఏ వాళ్ళకైనా 100 మార్క్స్కే, సిఎంఏ వాళ్ళకైనా 100 మార్క్స్కే. కానీ సిలబస్ సేమ్ ఉంటుందా సార్ అంటే 90% ఆఫ్ ద సిలబస్ డిఫరెంట్. 90% ఆఫ్ ద సిలబస్ డిఫరెంట్ అమ్మా. 90% సిలబస్ మ్యాచ్ అవ్వదు. ఓన్లీ 10% మాత్రమే మ్యాచ్. ఎక్స్పెషల్లీ మన అకౌంట్స్లో నేను చెప్పేది. టీటీ ఐడిటీ లాంటి టాపిక్స్ సబ్జెక్ట్స్ అనుకోండి 100% మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మన అకౌంట్స్లోకి వచ్చేసి మీకు 90% అసలు మ్యాచ్ అవుతుంది. సిఏకి సిలబస్ చేంజ్ అయ్యాక సిఏ ఇంటరు, సిఎంఏ ఇంటర్ సిలబస్లు అనేవి చాలా వేరియేషన్ వచ్చేసాయి. సిఏ ఇంటర్ ఏమో కంప్లీట్గా సిఏ ఫైనల్ ఓల్డ్ సిలబస్ తీసుకొని వచ్చి పెట్టారు ఇక్కడ. ఏంటమ్మా సిఏ ఇంటర్ వాళ్ళకి సిఏ ఫైనల్ అకౌంట్స్ ఎఫ్ఆర్ ఉంది కదా, అందులో ఓల్డ్ సిలబస్ ఉంది కదా, సిలబస్ చేంజ్ అవుతుంది. కంప్లీట్గా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ దాంట్లోనే టాపిక్స్ తీసుకొచ్చేసి సిఏ ఇంటర్లో పెట్టేశారు. మరి సిఏ ఇంటర్ సిలబస్ ఎక్కడికి వెళ్ళిపోయింది సార్ అంటే సిఏ ఫౌండేషన్, పార్ట్నర్షిప్, కంపెనీ అకౌంట్స్, మేజర్ టాపిక్స్, సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ మెయిన్ టాపిక్స్ అన్ని సిఏ ఫౌండేషన్ తీసుకెళ్ళిపోయారు. సిఏ వాళ్ళు కంప్లీట్గా అలా చేంజ్ చేశారు. అందుకని సిఏ కొంచెం టిపికల్ అయింది అకౌంట్స్ పేపర్. సిఎంఏ వాళ్ళు అలాగేం చేయాల. మన వాళ్ళు మంచి వాళ్ళు, మన వాళ్ళ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మన వాళ్ళకి లేదు. సో పర్ఫెక్ట్గా ఏ లెవెల్కి ఎంతవరకు సిలబస్ ఉండాలి, ఎంతవరకు టఫ్నెస్ ఉండాలి అనేది అదే మన సిఎంఏ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సిలబస్ అనేది సిఎంఏ వాళ్ళు లిబరల్గానే ఉంచారు, మరీ టఫ్ కాదు. మరి అట్లా అని చెప్పి డిగ్రీ లాగా బీకామ్ లాగా సిలబస్ అయితే ఓకేనా. చదివి మన క్లాసెస్ ఎలా ఉంటాయండి అంటే క్లాసెస్ చాలా జోవియల్గా వెళ్తాయమ్మా. మీరు ఒకసారి ఫేస్ టు ఫేస్ రండి, మీకు అర్థమవుతుంది. చాలా ఫ్రీగా ఉంటాయి క్లాసెస్. సీరియస్గా ఏదో నేను ఏదో చెప్తున్నా మీరేదో వింటున్నారు అట్లా అయితే ఉంది. నేను చెప్పిందే మీరు వినాలి, నేను చెప్పిందే చేయాలి అనేది మాత్రం మన క్లాసెస్లో ఉంది. స్టూడెంట్స్కి పర్ఫెక్ట్గా ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ అనేది లిమిటెడ్ టు క్లాస్. పర్సనల్ విషయాలకు సంబంధించి ఫ్రీడమ్ కాదు. దాని గురించి మీ క్లాస్ బయట ఉంటుంది, కానీ క్లాస్లోకి వచ్చేసరికి మాత్రం మనం పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటాం మన సబ్జెక్ట్. మనం నేర్చుకునేది 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. అకౌంట్స్, ఎస్పెషల్లీ అకౌంట్స్ దగ్గరకు వచ్చేసరికి అకౌంట్స్ అనేది ఫౌండేషన్ నుంచి ఫైనల్ మీ లైఫ్ అంతా ఉంటుంది. మనం ఫైనల్ అయిపోగానే అకౌంట్స్ వెళ్ళిపోతుంది కదా మన జీవితంలో. మీరు రేపు క్వాలిఫై అయిపోయాక అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళినా, అకౌంట్స్ మేనేజర్గా ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళినా మిమ్మల్ని అకౌంట్స్ వదిలిపెట్టు.
ఈవెన్ నువ్వు ట్యాక్స్ అనలిస్ట్గా వెళ్ళినా సరే ట్యాక్స్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి, మళ్ళీ మన ఫైనల్ అకౌంట్స్ నుంచే కదా. నువ్వు ట్యాక్స్ ఎక్స్పర్ట్స్కి వెళ్ళినా సరే నీకు అకౌంట్స్ రావాలి. యూ డూ ఎనీథింగ్ కామర్స్ ప్రొఫెషనల్ కోర్స్లో, యూ డూ ఎనీథింగ్, యూ జాయిన్ ఇన్ ఎనీ జాబ్ ఆర్ యూ డూ స్టార్ట్ ప్రాక్టీస్, వాట్ ఎవర్ యూ డూ అకౌంట్స్ విల్ ఫాలో యూ. డెఫినెట్లీ అకౌంట్స్ అనేది మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టండి. ఓకే, కాబట్టి అకౌంట్స్ మనం నేర్చుకునేటప్పుడే ఫౌండేషన్ నుంచే చాలా స్టాండర్డ్గా నేర్చుకోవాలని నేను ట్రై చేస్తాను నేర్పించడానికి. మా సిఏ ఫౌండేషన్ వాళ్ళు కూడా సిఎస్ఎంఏ ఫౌండేషన్ అలాగే సిలబస్ నేను డీల్ చేస్తాను. సేమ్ టైం సిఎం ఇంటర్ వాళ్ళకి సిఏ ఇంటర్ వాళ్ళకి కూడా సేమ్ అదే స్టాండర్డ్లో మనం క్లాసెస్ అనేవి డీల్ చేస్తాం. ఇక్కడ ఇంకా సిలబస్ మీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చాలా డీటెయిల్డ్గా ఏ పాయింట్ ఏ ప్రాబ్లము మిస్ అవ్వకుండా చాలా డీటెయిల్డ్గా మనం నేర్చుకుంటాం. మనం నేర్చుకునేటప్పుడు 2 విషయాలు మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి ఎగ్జామ్స్, 2 కాన్సెప్ట్. సిలబస్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్లాసెస్ చెప్తారా, కాన్సెప్చువల్ క్లాసెస్ ఫోకస్ చేస్తారా ఎక్కువ అని అంటే నేను 2 చెప్తాను. సబ్జెక్ట్ అంటే మనం ఒక టాపిక్ని అన్ని యాంగిల్స్లోనూ చూస్తాం. ఆ సమ్ అనేది ఎలా వచ్చా సరే చేయగలగాలి. అలాగ కాన్సెప్చువల్గా మనం వెళ్తాం. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నాం కదా అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కానీ నేర్చుకోలేదు అనుకోండి, అంటే మీకు ఎగ్జామ్కి ఎంత టైం ఉంటుందమ్మా అంటే జస్ట్ 3 hours మాత్రమే ఉంటుంది. ఎంత టైం ఉంటుంది? 3 hours మాత్రమే ఉంటుంది. మనకు సబ్జెక్ట్ బాగా వచ్చు కానీ స్పీడ్గా చేయలేకపోతాం. ఎందుకంటే అంటే సబ్జెక్ట్ అనేది లెంతీగా నేర్చుకోవచ్చు, దాన్ని షార్ట్కట్లో కూడా అంటే ఒక ప్రాబ్లమ్ని 20 minutes 30 minutes చేయొచ్చు. అదే ప్రాబ్లమ్ని కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే 15 minutesలో కూడా చేయొచ్చు. 15 minutes ప్రతిదీ 15 minutesలో నేర్చుకున్నాం అనుకోండి మనకు సబ్జెక్ట్ రాదు, ఎగ్జామ్స్లో పాస్ అవుతాం అంతే, కానీ రేపు జాబ్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది. అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ ఒక్కటే ఫోకస్ చేసామనుకోండి, సరే బాగా మనకు సబ్జెక్ట్ రావాలి, అదొక్కటే నేర్చుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేయలేం, ఎగ్జామ్లో క్వాలిఫై మార్క్స్. సో 2 డేంజరే. ఏది ఎక్కువగా వెళ్ళకూడదు, ఏది తక్కువగా వెళ్ళకూడదు, బ్యాలెన్స్గా ఉండాలి. సబ్జెక్టు నేర్చుకుంటాం, అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్తో పాటు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం నేర్చుకుంటాం. అంతేగాని ఏదో ఒక్కదాని మీద మనం క్లాసెస్ మీకు ఫేస్ టు ఫేస్ జరుగుతాయమ్మా. ఫేస్ టు ఫేస్ కూర్చున్న వాళ్ళు చాలా అంటే ఫ్రీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటాం. అట్ ద సేమ్ టైం ఫిజికల్గా ఉండాలి. ఫిజికల్గా ఉండటం అని అంటే బ్రెయిన్ ఏమో మీ ఎక్కడో చోట పెట్టేసి మనం ఇష్టం వచ్చిన చోట ఉండేసి మనం ఒక్కలో ఇక్కడ ఉంటే సరే. సో మనతో పాటు మన బ్రెయిన్ కూడా ఇక్కడే ఉండాలి. అప్పుడు మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా నేను చూసుకుంటాను ఫిజికల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి, ఫిజికల్తో పాటు మెంటల్గా కూడా ఇక్కడే ఉండే నేను చూసుకుంటాను. కాకపోతే ఆన్లైన్ స్టూడెంట్స్కి వచ్చేసరికి నేను ఓన్లీ క్లాసెస్ మాత్రమే చెప్పగలుగుతా. ఎంత ఇంట్రెస్టింగ్గా నేను ట్రై చేసినా మీకున్న చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ వల్ల లేకపోతే మీకున్న సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ వచ్చినంత 100% మీకు వస్తుందా అని అంటే డిపెండ్స్ ఆన్ యువర్ ఎన్విరాన్మెంట్. మీకుండే నెట్ స్పీడ్ కావచ్చు, మీకుండే రూమ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, మీకున్న రిసోర్స్ లైక్ ల్యాప్టాపా మొబైలా లైవ్ అటెండ్ అవుతుంది. ఓకేనా, మనకు మళ్ళీ మనం టీవీ ముందు కూర్చొని క్లాసెస్ వింటున్నామా అంటే టీవీ ఏమో మూవీ ప్లే అవుతూ ఉంటుంది, మన మొబైల్ ఏమో క్లాస్ ప్లే అవుతుంది. అవన్నీ నేను చెక్ చేయలేదు. అదే ఫేస్ టు ఫేస్ ఉన్న వాళ్ళైతే ఈ మనతో క్లాస్లో కలిసిపోతారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వేరే అవిగేషన్స్ రావు, డెఫినెట్గా ఇక్కడే ఉంటారు. బట్ ఆన్లైన్ స్టూడెంట్స్ అమ్మ మిమ్మల్ని మీరే చెక్ చేసుకోవాలి, మిమ్మల్ని ఎవ్వరూ చెక్ చేయలేరు, ఓన్లీ మీ ఇంట్లో వాళ్ళు లేదంటే మీరు. ఆన్లైన్లో ఉన్నప్పుడు మనకు మనమే సెల్ఫ్ కంట్రోల్గా ఉంటుంది, ఒక్కటి మెయింటైన్ చేయండి చాలా. ఆన్లైన్ వాళ్ళు రిమైనింగ్ అన్నీ సేమ్. నా బెస్ట్ సజెషను, మీకు హెల్త్ ఇష్యూ కానీ లేకపోతే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఆన్లైన్లో ఉండండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ఆన్లైన్లో ఉండండి, లేదంటే మాత్రం ఫేస్ టు ఫేస్. మేమైతే 3 మెయింటైన్ చేస్తాం, ఫేస్ టు ఫేస్ మెయింటైన్ చేస్తాం, రికార్డింగ్స్ మెయింటైన్ చేస్తాం, ఆన్లైన్ లైవ్ కూడా ఇస్తాం, ప్రతి క్లాసు ఉంటాయి, 3 మెయింటైన్ చేస్తాం. కాకపోతే నా సజెషన్ ఏంటంటే అంటే ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద క్లాస్ ట్రై టు కమ్ ఫిజికల్ క్లాసెస్. యూ డూ యువర్ మ్యాక్సిమం ఎఫర్ట్. ఫిజికల్ క్లాస్ అటెండ్ అవ్వడానికి మీరు మ్యాక్సిమం ఎఫర్ట్ ఇచ్చి వచ్చేసేయండి. బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి హాస్టల్ ఫీజు పెట్టుకోలేము సార్, లేదంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్ అంటే అప్పుడు ఆన్లైన్లో ఉన్నాం తప్ప రిమైనింగ్ సిచ్యువేషన్స్లో ఫేస్ టు ఫేస్గా ట్రై చేయండి. చాలా బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా?
మనం అంతా ఫ్రెండ్లీగా ఉంటుందమ్మా క్లాసెస్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్లీగా క్లాసెస్ నడుస్తున్నప్పుడే మనకి ప్రాపర్గా ఉంటుంది. అంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా నన్ను అడగగలుగుతారు, ఏదైనా డౌట్ వచ్చినా అడగాలని అడగగలుగుతారు. నేను సీరియస్గా ఉండి నేను చెప్పిందే మీరు వినాలంటే మీరు అడగలేరు, సైలెంట్గా ఉంటారు. మనం ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ పొజిషన్లో ఉంటారు ఫ్యాకల్టీ అనేది బేసిక్. మనం చెప్పింది స్టూడెంట్స్ వింటూ ఉంటారు. అది నేను ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడండి. నేను ఎప్పుడు కూడా ఏంటంటే స్టూడెంట్కి ఫ్రీడమ్ ఇచ్చాను అని అంటే ఆ స్టూడెంట్కి నాలెడ్జ్ వస్తుంది, నాతో ఫ్రీగా కమ్యూనికేట్ అవుతాడు అనే ఉద్దేశంలో నేను ఫ్రీడమ్ ఇస్తాను. ఓన్లీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. మీరు అన్ని సబ్జెక్ట్స్ అయినా అడగవచ్చు, ఏ డౌట్స్ అయినా అడగవచ్చు, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఓకేనా? సిఏ క్వాలిఫై అయినా సిఎంఏ క్వాలిఫై అయినా మీరు ఏమేమి అవ్వచ్చు అండి అంటే, ఒకటి ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదంటే జాబ్కి వెళ్ళవచ్చు. మీరు ప్రాక్టీస్ పెట్టుకున్నా అకౌంట్స్ వర్క్ చేయాల్సిందే. ప్రాక్టీస్ పెట్టుకుంటే ఎలా ఉంటుందండి అంటే మీకు లోకల్ వర్క్స్ కొన్ని వస్తాయి. అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఆర్గనైజేషన్స్ కావచ్చు, మీకు తెలిసిన ఆర్గనైజేషన్స్ కావచ్చు, చిన్న చిన్న ఆర్గనైజేషన్స్, మీడియం ఆర్గనైజేషన్స్, సోల్ ప్రొపరేటర్స్, పార్ట్నర్షిప్లు, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు బుక్స్ మెయింటైన్ చేసుకోలేరు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే లోకల్గా ఉన్న ఆడిటర్లు, అంటే మనమే ప్రాక్టీస్ పెట్టుకుంటాం కదా, సిఎస్సిఎం అయిపోయాక ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు మన దగ్గరకు వచ్చి వాళ్ళు బుక్స్ ఇచ్చేసి ప్రిపేర్ చేయమంటాం. వాళ్ళకి ఏంటి వచ్చేది మనమే, ఎవ్రీథింగ్. బుక్స్ ప్రిపేర్ చేసేది మనమే, ఆడిట్ చేసేది మనమే, ట్యాక్స్ కూడా రిటర్న్ ఫైల్ చేసేది మనమే, ఎవ్రీథింగ్. వాళ్ళు ఇంకేం పట్టించుకోరు, మనకి ఇచ్చేస్తారు, మీ చేతిలో పెట్టినా సార్ మీరే చూసుకున్నాను, అదొకటి ఉంటుంది. లేదు ప్రాక్టీస్ పెట్టుకోలేదంటే జాబ్కి వెళ్ళారు అనుకోండి, సేమ్ వర్క్ కాకపోతే అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. దేంట్లో ఉంటుంది? అది కార్పొరేట్లో ఉంటుంది. బిగ్ ఫోర్లో కావచ్చు, లేదంటేనే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్, ఇన్ఫోసిస్ కావచ్చు, మైక్రోసాఫ్ట్లు కావచ్చు, మంచి మంచి కంపెనీస్లో మీకు జాబ్స్ ఉంటాయి. వాటిలోనే జాబ్స్ వస్తాయి. మన బిగ్ ఫోర్, డెలాయిట్ కానీ, కేపిఎంజీ కానీ ఏదైనా తీసుకోండి, మీకు మంచిగా ఉంటాయి. వాటిలో ఏం చేస్తారు సార్ అంటే ఎయిదర్ ఆడిట్ వర్క్లో ఉండొచ్చు, లేదంటే ట్యాక్స్ అనలిస్ట్గా వెళ్ళొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ అనలిస్ట్గా వెళ్ళొచ్చు. సో మీరు ఎలా వెళ్ళినా, ఏ పొజిషన్లో ఉన్నా మినిమం మేనేజర్ లెవెల్ జాబ్సే ఉంటాయి, అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ జాబ్సే ఉంటాయి. కానీ వాళ్ళ మేనేజర్ కింద ఉండే జాబ్స్ ఉంటాయి, వాళ్ళ జాబ్స్ కాదు. మీరు సుపీరియర్ పొజిషన్లో ఉంటారు, మీ కింద బీకామ్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అకౌంట్స్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తారు, మీరు అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ అనాలిసిస్ చేయాలి అని అంటే ముందు మీకు రావాలిగా. వాళ్ళు ఇచ్చేది ఏంటమ్మా? ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఒకటి ఇస్తారు. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అంటే ఏమొస్తాయి? ట్రేడింగ్ అకౌంట్, పిఎండ్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, 3 మెయిన్ అకౌంట్స్ ఉంటుంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ఉంటుంది. మరి ఇవన్నీ మనకు రావాలిగా. ఫస్ట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ రావాలి అని అంటే దానికి ముందు మనకి ట్రయల్ బ్యాలెన్స్ తెలియాలి. ట్రయల్ బ్యాలెన్స్ తెలియాలంటే లెడ్జర్ తెలియాలి. లెడ్జర్ కూడా రావాలి అని అంటే ఫస్ట్ జర్నల్ రావాలి. జర్నల్ ఎక్కడి నుంచి మనకు వస్తాయి? సోర్స్ డాక్యుమెంట్ నుంచి జర్నల్ని మనం ప్రిపేర్ చేస్తాం. సోర్స్ డాక్యుమెంట్ లేకుండా జర్నల్ ఏంటో రాయాలి. ఇవన్నీ ఒక స్ట్రక్చరల్గా ఉంటుంది నేర్చుకునే ప్రతిదీ. ఓకేనా? సో మీరు ఏదైనా వెళ్ళొచ్చు, జాబ్కి వెళ్ళండి, ప్రాక్టీస్కి వెళ్ళండి, దేనికి వెళ్ళినా ఈ అకౌంట్స్ అనేది మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. అకౌంట్స్ అనేది అంత ఇంపార్టెంట్. మీరు అకౌంట్స్ని పక్కన పెడదామన్నా సరే, నేను ఎంపీసీ నుంచి వచ్చాను సార్, బైపీసీ నుంచి వచ్చాను సార్, ప్లస్ టూలో నాకు అకౌంట్స్ వీక్ సార్, వదిలిపెడదామని అంటే మీరు వదులుదాం అనుకున్న అకౌంట్స్ మిమ్మల్ని వదలదు. గుర్తుపెట్టుకోండి, మీకు అగ్రిగేట్లు వచ్చేది అకౌంట్స్లో. నేను ఎప్పుడూ కూడా 50 మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే అకౌంట్స్ గురించి ఆలోచించను. మనకేంటమ్మా అగ్రిగేట్ అంటే ఈచ్ సబ్జెక్ట్లో మినిమం 50 ఉంటే అగ్రిగేట్ అంతా సరిపోతుంది, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ 50 వస్తాయి. కానీ అకౌంట్స్లో 50 మార్క్స్ కోసమే అని అంటే మీరు కోచింగ్ కూడా తీసుకోవాల్సిన అవసరం, సెల్ఫ్గా చదువుకోండి, మినిమంగా పాస్ అయిపోయి అకౌంట్స్ వరకు 50, నాకు 40 to 50 వస్తే చాలు సార్ అని అనుకుంటే మీ గోల్ అనేది 40 to 50 కాదు. నేను 70+ ఉండాలనే ఉద్దేశంతో అకౌంట్స్ ఎవరు చదివినా సరే, సిఏ వాళ్ళైనా సిఎంఏ వాళ్ళైనా మీకు ఇంటర్లో 70 మార్క్స్ ప్లస్ ఉండాలి. సో దాట్ ఒక 20 మార్క్స్ మీకు ఏమవుతుందమ్మా మినిమంగా రిమైనింగ్ సబ్జెక్ట్స్కి అగ్రిగేట్కి ఉపయోగపడుతుంది. సిఏ ఇంటర్ వాళ్ళకైతే అకౌంట్స్ 70 వచ్చినాయి అనుకోండి, మీకు రిమైనింగ్ మా గ్రూప్లో ఉండేది 2 పేపర్స్. 2 పేపర్స్కి ఓన్లీ 40 వస్తే చాలు, మీరు పాస్ అయిపోతారు. సిఎంఏ వాళ్ళకి ఇంకొక పేపర్ ఏదైనా మీకు ఏదో ఒక స్టేట్ పేపర్ ఉంటుంది, దాంట్లో ఒక 50 మార్క్స్ తెచ్చుకుంటారు, గ్రూప్ అయిపోతుంది. సిఎంఏ గ్రూప్ 2లో కూడా ఉంది అకౌంట్స్, గ్రూప్ 1లో అకౌంట్స్. సో
అకౌంట్స్ అనేది మిమ్మల్ని మీరు వదిలిపెట్టినా అది వదిలిపెట్టదు. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని మనం 70 మార్క్స్ తెచ్చుకోవాలి సార్ అని అంటే సిలబస్ అయిపోయాక ప్రిపేర్ అవుదాం, సిలబస్ అయిపోయాక ప్రిపరేషన్ చేద్దాం అని అన్నాం అనుకోండి, అవుతుందా? మీకు సిలబస్ ఇప్పుడు చూపిస్తాను. మీకు సిలబస్ చూడండి. ఈ సిలబస్ అంతా అవటానికి మనకి సిలబస్ అయిపోయాక ప్రిపేర్ అవడం అని అంటే అది చాలా కష్టమైన పని. ఇంపాసిబుల్ ఏం కాదు కానీ కష్టమైన పని. అప్పుడు ఏమవుతుందమ్మా సిలబస్ అయిపోయాక? అకౌంట్స్ అప్పుడు అన్ని సబ్జెక్ట్స్ అయిపోతాయా? రివిజన్ అంటే అన్నీ చేయాలా? అప్పుడు అన్నీ ఒకేసారి మీద పడిపోతాయి. నేనేం చెప్తానంటే ఫస్ట్ డే నుంచే, ఈ రోజు నుండే, డే 1 నుండే మీరు ప్రిపేర్ అవటం స్టార్ట్ చేసేసుకోవాలి. రిజల్ట్స్ వచ్చేసాయి, ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చేసాయి, పాస్ అయిపోయాం, ఇంకైపోయింది, ఇంకొచ్చేసేయాలి. 3 నుంచి ఇంకొచ్చేసేయాలి, బయటకు వచ్చేయాలి. ఓకేనా? బయటకు వచ్చేసి మీరు ప్రిపరేషన్ నాతో పాటు క్లాసెస్తో పాటు ప్రిపేర్ అవ్వాలి. సార్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు కూడా ప్రిపరేషన్ అంటే ఏంటి సార్? క్లాసెస్ వినడానికే టైం సరిపోతుంది, మళ్ళీ ప్రిపరేషన్ అంటే కష్టమైపోద్ది కదా సార్ అంటే, మీరు క్లాసెస్ జరుగుతున్నప్పుడు ప్రిపరేషన్ అంటే కూర్చొని రివిజన్స్ లాగా చేయటం అని కాదు నేను చెప్పేది. నేనేం చెప్తానండి అంటే, క్లాసెస్ వింటారా? ఈవినింగ్ 7 క్లాసులు అయిపోయాయి అనుకోండి, ఇంటికి వెళ్ళి ఒక 1 అవర్ డిన్నర్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకొని 9కి ఆ 9:30కి ఏం చేస్తారు? మీరు ఆ రోజు చెప్పిన బుక్స్ తీసుకొని, మీ నోట్స్లు తీసుకొని, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఈచ్ సబ్జెక్ట్ మీద 10 minutes, అంతకుమించి వద్దు. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మ్యాక్సిమం ఇవ్వబడుతుంది. ఈచ్ సబ్జెక్ట్కి 10 minutes. ఏ రోజుకి ఆ రోజు ఆ చెప్పిన వరకు ఒకసారి మీ నోట్స్ ఒకసారి పాస్ చేయండి, ఒకసారి చూడండి, ఒకసారి ఏం చెప్పారు దాంట్లో న్యూ పాయింట్స్ ఏంటని చూసుకోండి. చూసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి రాసుకోండి, బుక్ మూసేసి అంతే. 10 minutes ఇలా డైలీ చేస్తే సార్ మీకు రివిజన్ అప్పుడు 3 months 2 months 1.5 month పట్టింది అనుకోండి రివిజన్, దాంట్లో హాఫ్ ఆఫ్ ద టైం 1 time రివిజన్ చేస్తారు అనుకున్నది 3 times రివిజన్ చేస్తారు. డైలీ ఒక 10 minutes డైలీ బేసిస్లో మీరు కనుక రివిజన్ చేస్తే ఈచ్ సబ్జెక్ట్కి జస్ట్ 10 minutes. ఆ రోజు ఒక 2 hours మేము క్లాస్ అయిపోయినా కూడా 10 minutes కంటే ఎక్కువ రివిజన్ పడదు. ఎక్స్ప్లెనేషన్ మాకు టైం పట్టింది, కానీ ఓవరాల్గా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు 2 hours క్లాస్ కరెక్ట్గా మీకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఏ రోజుకి ఆ రోజు 10 minutes చూస్తున్నారంటే మీకు రివిజన్ అప్పుడు అది 10 minutes పడుతుంది, ఎక్కువ టైం. అలాగే మీ ప్రిపరేషన్ ఫస్ట్ రోజు నుంచే ప్లాన్ చేసుకున్నాను. దాంట్లో భాగంగానే మేమేం చేస్తాం సార్ అంటే, మీ ప్లానింగ్ సిఏ వాళ్ళకైతేనేమో 31st Decemberకి నా అకౌంట్స్ అయిపోతుంది. సిఏలో కొంచెం వ్యాస్ట్ సిలబస్ కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. సిఎంఏ వాళ్ళకి 15th Octoberకి సిలబస్ అయిపోతుంది సార్. ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఎన్ని మంత్స్ ఉందమ్మా ఇక్కడ నుంచి? 3 months ఉంది సిఎంఏ వాళ్ళు. ఓకే, 3 monthsలో మీకు అకౌంట్ సిలబస్ అయిపోగొడతాం. 1.5 month మినిమంగా మీకు ప్రిపరేషన్ ఉంటుంది. 1.5 month to 2 months. October 15th ± ఒక 10 days పెట్టుకున్నామా, అంటే ముందు అవ్వచ్చు, కొన్ని సబ్జెక్ట్స్ ముందు అవుతాయి, కొన్ని సబ్జెక్ట్స్ డిలే అవుతాయి. సో 1.5 month మినిమంగా మీకు రివిజన్ ఉంటాయి. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా మన ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్లో రాసుకోవచ్చు. సిఏ వాళ్ళకి మాత్రం 31st December నేను అకౌంట్స్ అయిపోయి ఇది కొంచెం వ్యాస్ట్ ఉంటుంది. మనం ఎలా వెళ్తామండి అంటే, సిఎంఏ సిఏ కామన్గా ఉన్న సిలబస్ని ఫస్ట్ చెప్తాం, అంటే రెండింటికి ఉన్న సిలబస్ని ఫస్ట్ చెప్తాం, ఇద్దరికి బెనిఫిట్ అయ్యేది. ఈ సిలబస్ అయిపోయాక వీ విల్ డివైడ్ ఇట్. ఓన్లీ సిఎంఏ సిలబస్, ఓన్లీ సిఏ సిలబస్, రెండు కామన్గా ఉన్న వాళ్ళు 2 క్లాసుల్లో కూర్చుంటారు. 2 ఎట్ ఏ టైం జరగవు, 2 డిఫరెంట్ టైమింగ్స్ జరుగుతాయి. ఓన్లీ మీన్స్ ఓన్లీ సిఏ వాళ్ళు సిఏ దాంట్లో కూర్చుంటారు, ఓన్లీ సిఎంఏ వాళ్ళు అక్కడ సిఎంఏలో కూర్చుంటారు. అక్కడ సిలబస్ డివైడ్ అయిపోతుంది. ఎందుకని ఈజీ అవుతుంది 2 చదివే వాళ్ళు కూడా మనకి. సో దట్ ఏమవుతుందండి అంటే, లేదు 2 చదివే వాళ్ళు ఉంటే రెండిట్లోనూ. ఇలాగ మనం మీ మెటీరియల్స్ కూడా అలాగే డివైడ్ చేస్తాం, కామన్ సిలబస్, డిఫరెంట్ సిలబస్. ఓకేనా? సో అదమ్మా మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పిన డేట్స్కి ఒక 1 week అటు ఇటుగా సిలబస్ మాత్రం కంప్లీట్ చేస్తాం. మీ ప్రిపరేషన్ కూడా రివిజన్ షెడ్యూల్ కూడా ఇచ్చేస్తాం. ఎప్పుడు కూడా మేము October 15కి రివిజన్ షెడ్యూల్ ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాం. అలాగే ఉంటుంది. మనం సిఏ వాళ్ళకమ్మ ఫుల్ టెస్ట్ నేను కండక్ట్ చేస్తాను. సిఎంఏ వాళ్ళకి అయితే తక్కువ టైం ఉంటుంది కానీ ఇమీడియట్గా కండక్ట్ చేయను, రివిజన్ ఎగ్జామ్స్తో పాటు కండక్ట్ చేస్తాను. సిఏ వాళ్ళకి మాత్రం December 31st అయిపోతుంది కదా, సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి. కాబట్టి సంక్రాంతి అయిపోగానే 28th January మీకు ఫుల్ టెస్ట్ ఉంటుంది, అంటే ప్రిపరేషన్కి ఇస్తాం. ఫుల్ టెస్ట్ ఒకటి పెట్టుకొని మళ్ళీ రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాం.
అప్పటిదాకా మీరు ప్రిపేర్ అయిన ఎంతవరకు వెళ్ళారు ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మనం సబ్జెక్ట్ని చాలా డీటెయిల్గా ప్రాపర్గా విత్ టైం బౌండ్ తోటి నేర్చుకుంటాం. ఏదో నేర్చుకున్నాం అంటే నేర్చుకున్నాం, అర్థమైందా? విత్ టైం బౌండ్ తోటి వెళ్తాం. టైం బౌండ్ లేకుండా, టైమింగ్ లేకుండా మనం ప్రిపేర్ అయ్యామంటే, ప్రాసెస్ ఏది ఫాలో ప్రిపేర్ అయ్యామంటే వస్తుంది. మన దగ్గర ఉన్నారమ్మా పైన కింద చదువుతూ ఉంటారు ఫైనల్ వాళ్ళు, ఒక్కొక్కరికి 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా చదువుతూనే ఉన్నారు. ఈ కోర్స్ ఎంత టైం పడుతుంది? 2 years లేదా 4 years పడుతుంది. 2 years CMAకి, 4 years CAకి. మరి 28 మనం 19లో స్టార్ట్ చేస్తే మనకు 22 వచ్చేసరికేనేమో CMA అయిపోవాలి, 24 వచ్చేలోకి CA అయిపోవాలి. 28 years 30 years ఉన్న వాళ్ళు చదువుతూ ఉన్నారు ఇక్కడ. ఎందుకండి అంత డిలే అంటే 2 రీజన్స్. ఒకటి, వాళ్ళ ఆర్టికల్స్కి వెళ్ళి మైండ్కి మనీ ఎర్న్ చేయడం అలవాటు చేశాక చదవటం కష్టం. 2, వాళ్ళు ప్రాసెస్ని ప్రాపర్గా ఫాలో అవ్వరు, షెడ్యూల్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వరు. అవుదాం అనుకుంటారు, రిజల్ట్స్ వచ్చి ఫెయిల్ అవ్వగానే ఒక అటెంప్ట్కి ఆవేశం వస్తుంది, స్టార్ట్ చేస్తారు, మళ్ళీ తర్వాత ఆపేస్తారు, రివిజన్ అయిపోయింది అని. సో వాళ్ళు మోసం చేస్తుంటారు. మనం అలాగ అయిపోయే వరకు వెయిట్ చేయకుండా ఫస్ట్ రోజు నుంచి మనం క్లియర్గా వెళ్ళాలి. మనం అంటే తక్కువ టైంలో సక్సెస్ అవ్వాలంటే డెడికేషన్ కూడా ఆ తక్కువ టైంకి ఎక్కువ టైం డెడికేట్ అయ్యాలి. డిఫరెంట్ నావిగేషన్స్ మనకి ఇప్పటికైతే ఉంటుంది. సరే, నేను ఆల్రెడీ చెప్పావమ్మా మనకి ఇవన్నీ ఉంటాయి, కలర్ మెటీరియల్స్ కానీ. మీ మెటీరియల్స్ని ఎలా తయారు చేస్తామంటే CA అకౌంట్స్ సంబంధించి ఎస్పెషల్లీ ఒక్క పాయింట్ చూడండి. CMA బాడీ నుంచి స్టడీ మెటీరియల్స్ తీసుకుంటాం, ICMA స్టడీ మెటీరియల్ నుంచి కూడా మనం మీ మెటీరియల్స్ ప్రాబ్లమ్స్ తీసుకుంటాం, ఎవరికి వాళ్ళకి. ఓకేనా? 2 టీచ్ చేస్తాం, రెండిట్లో ఉన్న డెప్త్ మనం మొత్తం నేర్చుకుంటాం. సో దట్ మీకు ఏమవుతుందండి అంటే ప్రాపర్గా ఇంకా మీరు ఏదైనా సరే ఒక సమ్ని లేదా ఒక కాన్సెప్ట్ని అది మీకు ఎన్ని యాంగిల్స్లో కావాలన్నా మీరు డీల్ చేయొచ్చు. ఎగ్జామ్లో ఎలా మనం 100 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసామమ్మా, 100 ప్రాబ్లమ్స్లోనూ మీకు ఎగ్జామ్కి వస్తుందని అంటే ఐ కాంట్ సే. 101 మోడల్ వచ్చింది, ఏం చేస్తాం? 100 ప్రాబ్లమ్స్ నేర్చుకుని వెళ్ళిపోయాం, కానీ మోడల్ 101 వచ్చింది, నీకు సబ్జెక్ట్ ప్రాపర్గా రాదు, 101 ప్రాబ్లమ్ చేయగలుగుతావా? లేదు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తామని అంటే మనం కాన్సెప్ట్స్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 100 కాదు 200 ప్రాబ్లమ్స్ అయినా ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ప్రాపర్గా డీల్ చేస్తాం. లేదా? సో అలాగే వెళ్ళాలి. అందుకని మీకు ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేస్తాం. MTP, RTPలు మీకు తెలుసా? MTPలు RTPలు అంటే ఫౌండేషన్ వాళ్ళకు ఉన్నాయా? CA వాళ్ళకు ఉంటాయి, CMA వాళ్ళకి RTPలు MTPలు ఉండవు. కొన్ని మోడల్ MCQs రిలీజ్ చేస్తారు అంతే. సో RTPs అంటే ఎవ్రీ ఎగ్జామ్కి 2 RTPs రిలీజ్ చేస్తారు, సారీ ఒక RTP రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఎగ్జామ్కి. MTPs ఏమో 2 రిలీజ్ చేస్తారు, ఎవ్రీ ఎగ్జామ్కి ఒక RTP రిలీజ్ చేస్తారు. లాస్ట్ 5 to 8 ఎగ్జామ్స్కి సంబంధించి RTPs, MTPs ప్లస్ ఫాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ మన మెటీరియల్లో కవర్ అవుతాయి. మీరు మళ్ళీ సపరేట్గా వేరే మెటీరియల్స్ ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు. మన మెటీరియల్స్ టార్గెట్ అకాడమీ మెటీరియల్స్ అకౌంట్స్ ప్రిపేర్ అయితే చాలు, మీకు అన్నీ కవర్ అవుతాయి. ఓకేనా? వీటిని ప్రాపర్గా నేర్చుకోవడానికి ట్రై చేయొచ్చు. డిఫరెంట్గా మళ్ళీ ఏ మెటీరియల్స్ చదవాలి ఏంటి అని మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్లైండ్గా టార్గెట్ అకాడమీ మెటీరియల్స్ మీరు ఫాలో అయితే చాలు. CA వాళ్ళకు ఉంటే సిలబస్ ఇదమ్మా, ఒకసారి జస్ట్ లుక్ వేయండి అంతే. ఇప్పుడు మనం వెళ్ళాం. CA వాళ్ళకి ఏంటండి అంటే మేజర్గా అంతా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, నేను ఆ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్న సిలబస్ను కూడా డివైడ్ చేసేసాను. అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ మొత్తం పక్కన పెట్టినా సరే 50 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు CA వాళ్ళు. సో అట్లాగా నేను డివైడ్ చేశాను. ఏంటమ్మా అవుట్ ఆఫ్ 70 నేను చెప్తుంది, అవుట్ ఆఫ్ 100 కాదు. ఏంటి? డిస్క్రిప్టివ్ పేపర్. ఇది CMA వాళ్ళ సిలబస్. CMA వాళ్ళకి కంపేరిటివ్ సిలబస్ కొంచెం తక్కువ ఉంటుంది, అన్ని స్టాండర్డ్స్ ఉండవు, 30 స్టాండర్డ్స్ సిలబస్లో ఉండవు, ఒక 8 or 9 స్టాండర్డ్స్ ఉంటాయి. ఓకేనా? కాకపోతే CMA వాళ్ళకి ఏంటంటే బేసిక్స్ నుంచి మొదలైపోతుంది, మళ్ళీ CMA ఫౌండేషన్ ఉన్న బేసిక్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. అందుకని మనం ఏం చేస్తామంటే అకౌంట్స్ని బేసిక్స్ని మనం ఫాస్ట్గా చెప్పుకుంటాం. మీరు ఆల్రెడీ చదువుకుంటారు కదా, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్రెడీ చదివి ఉంటారు కదా. సో ఒక్కసారి రివిజన్ లాగా బేసిక్స్ స్టార్ట్ చేసుకొని బేసిక్స్ కొంచెం చెప్పుకొని మనం ముందుకు వెళ్తాం తప్ప బేసిక్స్ని డిస్కస్ చేయకుండా మాత్రం మనం ముందుకు వెళ్ళాం. మీ అందరికీ మన బేసిక్ బుక్ అంటూ ఒకటి ఉంటుందమ్మా, బేసిక్ బుక్ వచ్చి ఉంటుంది. ఒకసారి రాని వాళ్ళు మన స్టాఫ్ని మీరు కాంటాక్ట్ అవ్వండి, బేసిక్ బుక్ పంపిస్తారు, దాంట్లో బేసిక్స్ ఉంటాయి. నేను బేసిక్స్ చెప్పాకే మెయిన్ టాపిక్కి వెళ్తాను.
ఈరోజు మీకు చూడండి అమ్మ ఒకసారి సిలబస్ సిఎంఏ ఇంటర్ వాళ్ళు అకౌంట్స్ బేసిక్స్ ఉంటాయి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏమేంటి అమ్మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్? నార్మల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్లస్ నాన్ ప్రాఫిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే సింగిల్ ఎంట్రీ. ఇవి సిఏ వాళ్ళకి ఫౌండేషన్లో ఉంటుంది, ఫౌండేషన్లోకి మొన్న మార్చారు, ఇది కూడా ఫౌండేషన్లో మార్చారు. ఇక్కడ సిఏ వాళ్ళకి ఏమో షెడ్యూల్ 3 అని పెట్టారు, సిఎంఏ వాళ్ళకి నార్మల్. షెడ్యూల్ 3 ఉంది, నార్మల్. నెక్స్ట్ పార్ట్నర్షిప్. సిఏ వాళ్ళకేమో ఫౌండేషన్లోకి వెళ్ళిపోయింది, మన సిఎంఏ వాళ్ళకేమో ఇంటర్. పర్ఫెక్ట్గా డీల్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్రాంచ్ అకౌంటింగ్. ఈ ఒక్కటేనమ్మా మీకు సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి మ్యాచ్ అయ్యే టాపిక్. ఈ ఒక్క టాపికే సిఏకి సిఎంఏకి కంబైన్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. మీ నెట్ ఒకసారి చెక్ చేస్తారా? ఒకసారి ఆడియో కన్ఫర్మ్ చేయండి నాకు మళ్ళీ అందరూ. ఆడియో ఇప్పుడు ఓకేనా? ఒక్కసారి కన్ఫర్మ్, ఎవరైనా మెసేజ్ పెట్టండి అమ్మా ఇంకొకరు. ఆడియో ఓకేనా? ఆడియో ఓకేనా? ఒక్కసారి కన్ఫర్మ్ చేస్తారా? ఒకసారి నాకు ఆడియో నెట్ ఇక్కడ నాకు పర్ఫెక్ట్గానే ఉంది. ఓకే ఓకే అమ్మ, బాగానే ఉంది. ఓకే సరే. పార్ట్నర్షిప్ ఈ ఒక్క టాపిక్ మాత్రమే సిఏకి సిఎంఏకి మనకి థియరీలో డిస్క్రిప్టివ్ దాంట్లో మీకు మ్యాచ్ అవుతుంది. బ్రాంచ్ అకౌంట్స్ ఒక్కటే ప్రాబ్లమాటిక్ పరంగా చూస్తే, మిగతావన్నీ ఒక్క నిమిషం నేను షేరింగ్ డిఫరెంట్ చేస్తాను. ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు ఆడియో ఓకేనా? ఆడియో వీడియో స్క్రీన్ బ్రేక్ అవ్వకుండా ఇప్పుడు ఓకేనా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఆడియో స్క్రీను ఓకే ఓకేనండి. ఓకే అమ్మా, పర్ఫెక్ట్ ఫైన్. ఏం చెప్తున్నా, బ్రాంచ్ అకౌంట్స్ మాత్రం ఇద్దరికీ ఉంటుంది. రిమైనింగ్ ఇందులో ఏదైతే నేను చెప్పానో వీటిలో చాలా వరకు మీకు సిఏ వాళ్ళకు ఉండవు. సిఏ వాళ్ళకి ఫౌండేషన్కి వెళ్ళిపోయినాయి, సిఎంఏ వాళ్ళకి ఇంటర్లో. ఓకేనా? సో మెయిన్గా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీకున్న ఎక్విషన్స్ ఇంతవరకేనమ్మా సిఎంఏ వాళ్ళకి, మిగతా ఏమి లేవు. సో మెయిన్గా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీకు మనం ఎందుకమ్మా ఇప్పుడు దాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఏం చేసినా అల్టిమేట్గా ఎలా నేర్చుకున్నా ఎక్కడ నేర్చుకున్నా దేనికోసం నేర్చుకుంటాం? ఈ 3 hours కోసమే నేర్చుకుంటాం. అవునా సార్? నేను ఇంటర్వ్యూ కోసం నేర్చుకోండి, క్వాలిఫై అయ్యాక నేర్చుకోండి. సబ్జెక్ట్ మనం నేర్పిస్తాం, నేను చెప్పే నోట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆ నోట్స్ చూసుకోండి చాలు. ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే వెళ్ళే ముందు ఆ నోట్స్ చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం అల్టిమేట్గా ఎంత కష్టపడ్డా మ్యూట్ చేయండి. ఓకే, మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా దేనికోసం? ఎగ్జామ్లో రాసే 3 hours కోసం మాత్రమే. మనం మా సోహెల్ మ్యూట్ చేయండి అమ్మా. ఇది ఈ 3 hours కోసమే మనం నేర్చుకుంటాం, కానీ ఏదో విని వదిలేద్దాం సరదాగా కాదుగా. ఈ 3 hours కోసం నేర్చుకునేటప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం ఫస్ట్ రోజే చూసామనుకోండి. ఈ 100 marks రావాలనే 100 marksలోనే మనకు మార్క్స్ వస్తాయి. మీరు ఎన్ని గంటలు చదవండి, రోజు 18 గంటలు చదవండి, 24 గంటలు చదవండి, మీకు ఎన్ని మార్క్స్ మీరు రాస్తారు? ఓన్లీ 100 marksకే రాస్తారు. అమ్మా సుహేల్ మీరు మ్యూట్ చేయాలి, మీరు అన్మ్యూట్ అవుతుంది. ఓకే, మీరు దేనికోసం కష్టపడతాం? ఈ 100 marks కోసమే ఎవరైనా కష్టపడతాం. ఈ 100 marksలోనే మనకు రావాలి. మన టార్గెట్ ఏమనుకున్నాం? 70+ అనుకున్నాం. మన టార్గెట్ ఏంటమ్మా? అకౌంట్స్లో 70+ ఉండాలి. మా సుహేల్ మీరు మ్యూట్ చేయండి అమ్మా, మీది అన్మ్యూట్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోరా. ఓకే ఫైన్. ఏంటమ్మా 70 marks రావాలని అంటే ఫస్ట్ రోజే మనం జస్ట్ అలా బ్లైండ్గా ఏదో స్టార్ట్ చేసుకుందాం సార్, సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదాం అని అలా వెళ్ళిపోయామనుకోండి, డెస్టినేషన్ మనం ఫిక్స్ చేసుకోవాలి.
అలా వెళ్ళిపోయామంటే డెస్టినేషన్ మనం ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నాం అనేది మనం ఫిక్స్ చేయట్లా. ఎప్పుడు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మీ రిజల్ట్ మీరు ఎలా ఉండాలి అనేది ఫిక్స్ చేసుకోండి. ఒకసారి ఫిక్స్ చేశాక దాని గురించి ఇంకా ఆలోచించండి, రిజల్ట్ గురించి ఆలోచించండి. దానికి కావాల్సిన షార్ట్ టర్మ్ గోల్స్ అన్ని పెట్టుకుంటూ ఒక్కొక్కటి అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోం. ఇప్పుడు మనం ఏం ఫిక్స్ చేసుకున్నాం, అవుట్ ఆఫ్ 100 మనకి 70 రావాలన్నాం. మరి 70 రావాలంటే అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఎంసీక్యూస్ ఎన్ని మార్క్స్ ఇస్తారు, డిస్క్రిప్ట్ ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఇస్తే ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ కొట్టాయి, ఇవన్నీ ఒక ఐడియా తెచ్చుకున్నాం అనుకోండి. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్, ఓకే ఈ చాప్టర్ నుంచి మనకి 14 మార్క్స్ సమ్ వస్తే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ చాప్టర్ మీద మనం కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ చాప్టర్ నార్మల్ చాప్టర్ కాబట్టి ఈ చాప్టర్ నుంచి 5 మార్క్స్ సమ్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా 7 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనం ఒకటి అనుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్ అప్పుడు ప్రిపేర్ అవ్వాలంటే మీరు క్వశ్చన్ పేపర్ తెలియాలి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తెలియలేదు, చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాం, అది ఎన్ని మార్క్స్ వస్తుందో ఒక ఐడియా రావట్లే మనకి. అప్పుడు ఏమైపోతుందండి అంటే నేర్చుకుంటాం కానీ ప్రాపర్గా ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది మనం నేర్చుకోవటం అనేది. రిజల్ట్ ఓరియంటెడ్గా లేనప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి నేనేం చెప్తానండి అంటే మీకు ఇప్పుడే మీకు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి చూపిస్తాను. జస్ట్ బ్రెయిన్లో పెట్టుకోండి అంతే, మైండ్లో పెట్టుకోండి ఆ క్వశ్చన్ పేపర్. సో దట్ మీ ప్రిపరేషన్ అనేది రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ చూడండి అమ్మా, సిఏ వాళ్ళకైనా సిఎంఏ వాళ్ళకైనా 30 మార్క్స్ వస్తాయి. ఏంటి, ఎంసీక్యూస్ 30 మార్క్స్ ఉంటాయి. 15 ఎంసీక్యూస్ ఇస్తారు, 30 మార్క్స్ వస్తాయి. సిఏ వాళ్ళకి ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్ బయటికి రాదు, సిఎంఏ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ బయట. నెక్స్ట్ 30 మార్క్స్ పోతే ఇంకెన్ని మార్క్స్ ఉన్నాయి, 100లో 70 మార్క్స్ ఉన్నాయి. నేను పెట్టిన టార్గెట్ 70+. ఎంసీక్యూస్ మొత్తం పోయాయి అనుకోండి మీకు 70 రావు. సో డిస్క్రిప్టివ్లో మ్యాక్సిమం రావాలి, ఎంసీక్యూస్లో కూడా మనం 30కి 20-25+లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మనకి డీటెయిల్గా వస్తాయి. మీకు ఎంసీక్యూస్ ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటండి అంటే కాన్సెప్చువల్ స్టడీ కోసం. అందరూ ఏంటంటే ఇప్పుడు బాగా ఈ ఆన్లైన్ ఇదంతా వచ్చాక ఒక 50 గంటల్లో అకౌంట్స్ ప్రిపేర్ అవటం, ఏదైతే ఎగ్జామ్స్కి ఇంపార్టెంటో అంతవరకు డిస్క్రిప్టివ్కి సంబంధించిన కొన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వడం వెళ్ళి రాసి పాస్ అయిపోతున్నారు, కానీ వాళ్ళు జాబ్కి వెళ్ళేసరికి తేలిపోతున్నారు. అందుకని బోర్డు వాళ్ళు బాగా ఆలోచించి ఏం చేశారంటే దాన్ని అవాయిడ్ చేయడానికి ఎంసీక్యూస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎంసీక్యూస్ ఉంటే సబ్జెక్ట్ రాకపోతే పెట్టలేంగా, కాన్సెప్ట్ తెలియకపోతే ఎంసీక్యూ ఆన్సర్ చేయలేక. అలా ఎవరైతే బట్టి కొట్టి వెళ్తారో మగ్గప్ చేసి వెళ్తారో వాళ్ళు కంట్రోల్ చేయడం కోసం నార్త్లో బాగా జరుగుతుంది, అటు సైడ్ ఎక్కువ జరుగుతుంటుంది. చాలామంది స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళు చాలామంది ఎందుకు అన్ని చదువుతాం, కొన్ని చాప్టర్స్ చదివి ప్రిపేర్ అయిపోయి దాన్ని బట్టి కొడితే సరిపోద్ది కదా అనే విధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళి మంచిగా పాస్ అయ్యేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఎంసీక్యూస్ని ఇంట్రడ్యూస్ చేశారు. 2 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మ్యాచ్ చేయడానికి, ఏసీసీఏ లాంటి కోర్సెస్ని మ్యాచ్ చేయడం కోసం వాళ్ళు 30 మార్క్స్ ఎంసీక్యూస్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ మేము అనుకుంది ఏందమ్మా, 70 మార్క్స్. మీ సిఏ సిలబస్ చేశారు, ఎన్ని స్లైడ్స్ నేను ప్లే చేశా, మినిమం 4 స్లైడ్స్ వరకు ప్లే చేశా. 4 స్లైడ్స్ అయితే అంటే సిలబస్ రాయడానికి 4 స్లైడ్స్ పెడితే సిలబస్ ఎంత ఉంటుంది, ఏం కంగారు పడుద్దామా వాళ్ళకి. మీకు ఏంటండి అంటే అన్ని స్టాండర్డ్స్ అక్కడ రాసింది నేను. మీకు ఏంటండి అంటే టోటల్గా మీకు 70 మార్క్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి అంటే 7 క్వశ్చన్స్ వస్తాయి. సిఏ వాళ్ళకైనా సిఎంఏ వాళ్ళకైనా, సిఎంఏ వాళ్ళకి 7 క్వశ్చన్స్ ఉంటాయి. సిఏ వాళ్ళకి 7 క్వశ్చన్స్ ఉన్నా 7లో ఏమవుతుందంటే క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ ఏ కంపల్సరీ క్వశ్చన్. అంటే దీన్ని తీసేస్తే 6 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ అంటే ఎంసీక్యూస్ కాదమ్మా, అది కూడా క్వశ్చనే. ఆ క్వశ్చన్ తీసేస్తే 6 ఉంటాయి సిఏ వాళ్ళకి. 6లో మీకు 5 క్వశ్చన్స్ రాయమని చెప్తారు సిఏ వాళ్ళు. ఎవరికి ఇది, సిఏ వాళ్ళకి. సిఎంఏ వాళ్ళకి స్ట్రైట్ అవే 7 క్వశ్చన్స్ ఇస్తారు. 7లో క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ అంటే ఏమి ఉండదు. 7 క్వశ్చన్స్లో మిమ్మల్ని 5 క్వశ్చన్స్ రాయమని. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్ సిఏ వాళ్ళకైనా సిఎం. ఈచ్ క్వశ్చన్ 14 మార్క్స్. సిఏ వాళ్ళ కోసం మన అంత సిలబస్ని ట్యాకిల్ చేసి మీకు 14 మార్క్స్ సమ్స్ మనకి 3 వస్తాయమ్మా. ఎన్ని రాయాలి మీరు, 5 క్వశ్చన్స్ సిఏ వాళ్ళు. ఈ 5లో 3 ఫుల్ 14 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఏ చాప్టర్ నుంచి వస్తాయంటే ఇదిగోండి చాప్టర్ 10, 11 ఈ 6 చాప్టర్స్ చదివారంటే అవుట్ ఆఫ్ 5 3 క్వశ్చన్స్ మినిమంగా మీరు ఆన్సర్ చేసేస్తారు. ఇంకెన్ని చేయాలి, ఆ 2 క్వశ్చన్స్లో కూడా
హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే రెండుగా డివైడ్ చేస్తారు. 7 మార్క్స్ ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఇందులోనే కవర్ అయిపోతుంది. అర్థమైందా? సో ఇలాగా మనం సిలబస్ని డివైడ్ చేయాలి. సిఎంఏ వాళ్ళకి వచ్చేసి మాత్రం ఈ ప్రాబ్లమే ఉండదు. సిఎంఏ వాళ్ళకి స్ట్రైట్ అవే అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ మనం ఏం రాయాలి, 5 క్వశ్చన్స్ రాయాలి. మీ మార్క్స్ చూడటానికి 100 మార్క్స్ ఉంటాయి, కానీ సిఏ వాళ్ళకి వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ వస్తుందో చూడండి. 16 × 14 6 × 14 వచ్చేసి 114 మార్క్స్ వస్తుంది. ఓకేనా? సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే క్వశ్చన్ పేపర్ మీకు స్టార్టింగ్లోనే ఒకసారి క్వశ్చన్ పేపర్ చూపిస్తాను మీకు. చూడండి, సిఎంఏ వాళ్ళు సిఏ వాళ్ళు ఇవమ్మ సిఏ వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఇది. ఫస్ట్ ఎంసీక్యూస్ ఉంటాయి. ఎంసీక్యూస్ పేపర్ మాత్రం మీకు రావు. మీకు 6 క్వశ్చన్స్ ఉంటాయి. సిఏ వాళ్ళకి 6 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కంపల్సరీ. అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ రిమైనింగ్ 5లో 4 రాయాలి. సిఏ వాళ్ళు అవుట్ ఆఫ్ 5లో 4 రాయాలి, మళ్ళీ 1 కంపల్సరీ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఉందో మీకు సిఏ వాళ్ళకి. ఫస్ట్ క్వశ్చన్లో ఏ బి రెండుగా డివైడ్ చేశారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 7 మార్క్స్. అర్థమైందా? 7 మార్క్స్ క్యారీ అవుతాయి. తర్వాత మీకు 2 వచ్చేసి 14 మార్క్స్ క్వశ్చన్ ఉంది. థర్డ్ వన్ వచ్చేసి ఇది మళ్ళీ డివైడ్ అయింది 7 7. నెక్స్ట్ మళ్ళీ చూడండి 14 మార్క్స్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి 14 మార్క్స్ ఉంది. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పటికి? 14 మార్క్స్ 3 క్వశ్చన్స్ వచ్చాయి. అర్థమైందా? ఇప్పటికి మీకు 14 మార్క్స్వి 3 క్వశ్చన్స్ వచ్చాయి. 6th క్వశ్చన్ డివైడ్ అవుతుంది, సబ్ చాయిస్ ఉంటాయి మళ్ళీ లోపల. ఇవి 4 మార్క్స్కి సార్ 4-5 మార్క్స్కి అలా వస్తుంటాయి లాస్ట్ క్వశ్చన్. అంటే అవుట్ ఆఫ్ 6లో ఒకటైతే కంపల్సరీ, ఇంకా 5 క్వశ్చన్స్. 5లో మీకు 3 ఏంటమ్మా ఫుల్ 14 మార్క్స్ క్వశ్చన్స్. అంటే 2 ప్లస్ ఇది ఒకటి. 3 క్వశ్చన్స్ ఏమో 7 7 7. అంటే కొన్ని చాప్టర్స్ 7 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. కొన్ని చాప్టర్స్ 14 మార్క్స్ వెయిటేజ్. అవి ఏం చాప్టర్స్ సార్ అనండి అంటే 14 మార్క్స్ వెయిటేజ్ చెప్తారా నాకు అనండి అంటే ఇవమ్మా. ఫోర్టీన్ మార్క్స్కి వచ్చేసి మార్క్స్ చూడండి. చాప్టర్ నేమ్ నెంబర్స్ కూడా రాశారు మీకు. 10 11 12 13 14 15 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చేస్తాయి స్ట్రైట్ అవే. మనం ఇంకా రిమైనింగ్ 3 క్వశ్చన్స్ కోసం రిమైనింగ్ చాప్టర్స్, అందులో కూడా కొన్ని నేను ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్తాను. అన్నీ చెప్తూ కొన్ని ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్తాను. వాటి మీద ఫోకస్ చేస్తుంటే చాలా మీరు డిస్క్రిప్టివ్ పేపర్ అయిపోతుంది. ఎంసీక్యూస్ కోసం రిమైనింగ్ సిలబస్ అంతా మనం ప్రాపర్గా చదువుతాం. ఓకేనా? సిఎంఏ వాళ్ళకి ఇంత హెడేక్ లేదు. ఒకసారి పేపర్ చూడండి. సిఎంఏ వాళ్ళకి వచ్చేసి మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెక్షన్ ఏ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ సెక్షన్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏంటో చూడండి అమ్మ. సెక్షన్ ఏ ఎంసీక్యూస్ 15 ఎంసీక్యూస్ ఇస్తారు. 2 మార్క్స్ ఈచ్ వన్, 30 మార్క్స్కి. చూడండి ఎంసీక్యూస్ థియరీనే ఎక్కువ ఉన్నాయి. చూడండి ప్రాబ్లమ్స్ కూడా ఎంసీక్యూ చేయడానికి మీకు కరెక్ట్గా 1 or 2 minutes కంటే పట్టు. ఇచ్చిన 15లో మీకు 7 ఎంసీక్యూస్ వరకు థియరీనే ఉన్నాయి. అంటే కాన్సెప్ట్స్లు ఉన్నాయి. చూడండి కంటింజెంట్ లయబిలిటీస్ ఎక్కడ ఉంటాయి? అసెట్ సైడ్ రాస్తామా, లయబిలిటీ సైడ్ రాస్తామా? కంటింజెంట్ లయబిలిటీస్ ఎవరికైనా ఐడియా ఉందా? సి యాజ్ ఏ నోట్ టు బ్యాలెన్స్ షీట్. నోట్లో ఉంటాయి కంటింజెంట్ లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్లో ఉండవు. ఎంతసేపు పట్టిందమ్మా ఎంసీక్యూ మనం రాయడానికి? జస్ట్ 15 seconds. దీనికి 2 మార్క్స్ వచ్చేస్తాయి. అయిపోయింది, 2 మార్క్స్. ఎంసీక్యూస్ అనేవి అంటే కాన్సెప్చువల్గా నేర్చుకున్నప్పుడు మీకు వచ్చే బెనిఫిట్ ఎంసీక్యూస్ అంత ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాన్సెప్చువల్గా వెళ్ళాలా. ఓన్లీ 10 చాప్టర్స్ చదువుకున్నాం, 5 చాప్టర్స్ చదువుకున్నాం, ఆ ఫార్మాట్స్ బట్టి కొట్టి అలా వెళ్ళిపోయామంటే మీకు
ఎగ్జామ్ రాస్తారు అంతే కానీ మార్క్స్ రావు, పెద్దగా మార్క్స్ రావు, జస్ట్ 50 వస్తాయి. మీకు థియరీ చూడండి, స్ట్రైట్ అవే ఏం చెప్పారు, ఆన్సర్ 5/7 క్వశ్చన్స్. ఇక్కడ ఎన్ని ఇచ్చారు సిఎంఏ వాళ్ళకి, 7 ఇచ్చారు. చాయిస్ ఎన్ని ఉన్నాయి మీకు, చాయిస్ ఎన్ని ఉన్నాయమ్మా, సారీ నెట్ డిజేబుల్ అయింది. Recording in progress. ఒక్కసారి స్క్రీన్ చెక్ చేయండి అమ్మా, స్క్రీన్ వస్తుందా, స్క్రీన్ కన్ఫర్మ్ చేయండి నాకు ఒకసారి ఒకళ్ళు, స్క్రీను ఆడియో. ఓకే అమ్మా, ఇది ఒక్కటి చూసుకొని క్లోజ్ చేద్దాం. మీకు వచ్చేసి సిఎంఏలకి స్ట్రైట్ అవే 7 క్వశ్చన్స్ ఇస్తారు, 5 రాయాలి. అంటే చాయిస్ ఎన్నమ్మా, 2 క్వశ్చన్స్ చాయిస్. సిఏ వాళ్ళకి ఓన్లీ 1 క్వశ్చనే చాయిస్, సిఏ వాళ్ళకి ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే చాయిస్. ఈరోజు వైఫై సరిగా లేనట్లుంది, ఇక్కడ వర్షాలు అవి పడుతుండటం వల్ల, రైనీ సీజన్ వల్ల వైఫై సరిగా లేదు. కొంచెం రేపటి నుంచి పర్ఫెక్ట్ చేద్దాం, ఓకేనా. జస్ట్ ఈరోజు అందుకే నేను క్వశ్చన్ పేపర్ డిస్కషన్ పెట్టాను. చూడండి, మీకు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిఎంఏ వాళ్ళకి అవుట్ ఆఫ్ 7 5 రాయాలి. 2 చాయిస్ ఉంటాయి, సిఏ వాళ్ళకి ఓన్లీ ఒకటే చాయిస్ ఉంటుంది. ఈ చాయిస్కి ఉండే అడ్వాంటేజ్ మీరు ఎగ్జామ్లో ఎక్స్పీరియన్స్ అవుతారు. 2 రాసే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు, చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సిఎంఏ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడిని. ఒక్కొక్క చాప్టర్స్ కానీ మనకు రావు, మనకు చాయిస్ 2 ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా కొన్ని వదిలిపెట్టినా కూడా బాగానే రాసేసేవాడు. ఇప్పుడు ఎంసీక్యూస్ రావడం వల్ల 100% నేర్చుకోవాల్సింది. అప్పుడు ఏంటంటే ఎంసీక్యూస్ ఇలా ఉండేవి కాదు, అప్పుడు ఉండేవి కానీ ఈ మోడల్లో ఉండేవి కాదు, ఏబిసిలా ఉండేవి, డిఫరెంట్గా ఉండేవి. అది అంతవరకు స్టడీ మెటీరియల్ చదువుకుంటే సరిపోయేది. ఇప్పుడు అలా లేదు పరిస్థితి, డిఫరెంట్గా చేంజ్ చేశారు. కాకపోతే చూడండి, ఈచ్ క్వశ్చన్ ఇక్కడ కూడా 14 మార్క్సే. ఫస్ట్ క్వశ్చన్లో ఎన్ని ఉన్నాయి చూడండి, ఏబి 7. సెకండ్ క్వశ్చన్లో కూడా ఏబి. ఫోర్త్ క్వశ్చన్లో ఒక్కటే క్వశ్చన్, ఒక్కటే క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా సేమ్, ఒక్కటే క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ ఏబి, 7th ఏబి, 8th ఏబి. అంటే సిఎంఏ వాళ్ళకి మీకు 2 క్వశ్చన్స్ మాత్రమే 14 మార్క్స్, రిమైనింగ్ అన్నీ కూడా 7 మార్క్స్ క్వశ్చన్ ఈచ్ వన్. చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. మనం ఫిక్స్ చేసుకుంటున్నాం, మనం ఏంటమ్మా మన టార్గెట్ 70+. రావాలంటే ఏం చేయాలి సార్, సరే క్వశ్చన్ పేపర్ చూసాము, 70+ నాకు రావాలంటే ఏం చేయాలి సార్, ఏం చేయొద్దమ్మా, ఇది ఫాలో అవ్వండి సార్. నాకు నోట్స్ను ప్రాపర్గా పెట్టండి. మీ సైడ్ నుంచి నాకు కావాల్సిన హెల్ప్, కావాల్సిన సపోర్ట్ ఏంటండి అంటే నోట్బుక్ మాత్రం ప్రాపర్గా మెయింటైన్ చేయండి. అది రూల్ పెట్టుకోండి. నోట్బుక్ నేను చెప్తాను, నేను మన టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందండి అంటే ఫస్ట్ కాన్సెప్చువల్గా వెళ్తాం, తర్వాత ప్రాబ్లమాటిక్ కూడా సాల్వ్ చేసుకుంటాను. కాన్సెప్ట్ చెప్తా, ప్రాబ్లమ్స్ చెప్తా, ఒక కాన్సెప్ట్ చెప్పేసి ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం, మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ చెప్పి మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు కాన్సెప్ట్ అనేది ఒక చోట రాసుకుంటూ, అంటే చాప్టర్ స్టార్ట్ చేసామమ్మా, ఇంట్రొడక్షన్ చెప్తాం, చాప్టర్ ఇంట్రొడక్షన్లో థియరీ కొంచెం డిస్కషన్ జరుగుతుంది, దాని మీద అన్ని యాంగిల్స్ థియరీ డిస్కషన్ జరిగింది. ఆ థియరీ మొత్తం స్టార్టింగ్లో రాశారు, మీరు ఒక 2 పేజెస్లో రాశారు. థియరీ అంటే 100% థియరీ ఒకేసారి చెప్పంగా, ప్రాబ్లంకి రిలేటెడ్గా థియరీ చెప్తాం, ప్రాబ్లం చెప్తాం, థియరీ చెప్తాం, ప్రాబ్లం చెప్తాం. అప్పుడు ఏం చేస్తారు, ఈ 2 పేపర్స్ కంటిన్యూషన్గా ఒక 4 పేపర్స్ థియరీకి వదిలిపెట్టేయాలి. థియరీకి వదిలిపెట్టి నెక్స్ట్ ఇదే చాప్టర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసుకోవాలి. నేను థియరీ చెప్పినప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ చెప్పినప్పుడు ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్ రాసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఎగ్జామ్స్కి మనకి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుందండి అంటే హాఫ్ డేనే ఉంటుంది. సిఎంఏ వాళ్ళకి, సిఏ వాళ్ళకి ఏమో 1 డే ఉంటుంది. ఈ 1 డే లేదా హాఫ్ డేలో మీరు రివిజన్, ఈ కాన్సెప్ట్ చెప్తా కదా, ఇంతవరకు మీరు చూసుకున్నా సరే ఎగ్జామ్కి వెళ్ళిపోయి రాసుకుంటే మీకు 70లో ఉంటారు. ఇందులో అన్నీ కవర్ అయిపోతాయి. నేను అలా డీల్ చేస్తాను. మీ నోట్సే మీకు మార్క్స్ తెచ్చి పెడుతుంది, ఇంకేది కాదు. ఓకేనా, నోట్సెస్ను ప్రాపర్గా మెయింటైన్ చేయండి. క్లాసెస్ 100% అటెండ్ అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్ పెట్టద్దు. 100% మీరు క్లాసెస్ అటెండ్ అవ్వండి, నోట్స్లు మెయింటైన్ చేయండి. ఈ 2 చాలు. ఈ 2 ఉంటే అకౌంట్స్లో ఈజీగా 70 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నాకు వదిలేయండి ఎలా తెచ్చుకోవాలి, ఏ చాప్టర్ ఎలా డీల్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి,
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్విక్గా ఎలాగ ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను డీల్ చేస్తాను. ఓకేనా? ఓకేనమ్మా, ఇట్స్ 11. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఇవి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఒక 2 minutes ఎనీవన్ డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. మన గోల్ ఒకటేనమ్మా, అకౌంట్స్లో అది సిఏ అయినా సిఎంఏ అయినా 70+లోనే ఉండాలి. దానికోసమే మనం వర్క్ చేస్తాం. ఎనీ డౌట్స్, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అమ్మా. ఒక 2 minutes. ఎనీవన్? సరే, ఓకేనా? డౌట్స్ ఏం లేక మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఉంటానమ్మా. ఎవరీవన్ బాయ్.